Welcome to MPC Foundation Academy. This video will discuss about the practice questions and with answers from the chapter of light. Now we will start our video. See here, question, 21st question. Laws of reflection are applicable for. Laws of reflection are applicable for. See here, all kinds of surfaces, reflecting surfaces, all kinds of reflecting surfaces లో మనకి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఆల్ కైండ్స్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 22nd వన్ చూద్దామండి. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ మీన్స్. See here, angle of deviation means. See here, angle of deviation is nothing but angle made by the reflected ray with its original path of light ray. Angle made by the reflected ray reflected ray with its original path of light ray. ఇక్కడ మనము యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఏం చెప్పొచ్చండి. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ మేడ్ బై ద రిఫ్లెక్టెడ్ రే విత్ ఇట్స్ ఒరిజినల్ పాత్ ఆఫ్ లైట్ రే. యాంగిల్ అనేది దేని మధ్యలో యాంగిల్ అండి, రిఫ్లెక్టెడ్ రేకి మరియు ఒరిజినల్ పాత్ ఆఫ్ లైట్ రేకి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ని మనం ఏమనాలి, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనాలి. దీన్ని మనము డెల్టాతో చూపిస్తాం. దేంతో చూపిస్తామండి, ఇది డెల్టాతోని చూపిస్తాం. మనం దీని గురించి డయాగ్రామ్లో చూద్దామండి. ఇప్పుడు here observe this figure. This angle between here reflecting ray and this delta indicates what here, angle of reflection. This delta what here, angle of reflection మనం చెప్పొచ్చు. This angle is the angle of డీవియేషన్. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే ఏంటండి, ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ద లేదా యాంగిల్ మేడ్ బై ద రిఫ్లెక్టెడ్ రే విత్ ఇట్స్ ఒరిజినల్ పాత్ ఆఫ్ లైట్ రే. ఇది రిఫ్లెక్టెడ్ రే. ఈ రిఫ్లెక్టెడ్ రేకి అట్ ద సేమ్ టైం ఈ ఒరిజినల్ పాత్ ఆఫ్ లైట్, ఈ ఇన్సిడెంట్ రేని ఎక్స్టెండింగ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఒరిజినల్ పాత్ ఆఫ్ లైట్ రే అనేది వస్తుంది. ఈ ఒరిజినల్ పాత్ ఆఫ్ లైట్ రేకి రిఫ్లెక్టర్ రేకి ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి యాంగిల్ని మనం ఏమనాలి, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అని చెప్పాలి. మనం ఇక్కడ యాంగిల్ ఆఫ్ డీవియేషన్కి ఫార్ములా రాద్దామండి. యాంగిల్ ఆఫ్ డీవియేషన్, హియర్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మనం దేంతో చూపిస్తాం, డెల్టాతో చూపిస్తాం. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఐ ప్లస్ ఆర్ అవుతుంది. 180 మైనస్ ఆర్ ఆల్సో ఐ కాబట్టి అకార్డింగ్ టు లా ఆఫ్ రిఫ్లెక్షన్ 180 మైనస్ 2i అవుతుంది. మీన్స్ 180 నుండి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని మల్టిప్లై చేసి వచ్చినటువంటి ఆన్సర్ని 180 నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది వస్తుంది. మరి అది ఎట్లా వస్తుందంటే చూడండి, ఇక్కడ నేను గ్రీన్ కలర్తోని నేను ఇప్పుడు ఇండికేట్ చేస్తున్నా. చూడండి ఈ యాంగిల్ అనేది టోటల్గా స్ట్రెయిట్ లైన్ యాంగిల్. ఈ యాంగిల్ ఎంత అంటే మొత్తం టోటల్గా స్ట్రెయిట్ లైన్ యాంగిల్. ఇక్కడ
టోటల్గా స్ట్రేట్ లైన్ యాంగిల్ వాల్యూ ఎంత 180 degrees యాంగిల్ ఇన్ హాఫ్ సర్కిల్. ఓకే, యాంగిల్ ఇన్ హాఫ్ సర్కిల్ లేదా దాన్ని స్ట్రేట్ లైన్ యాంగిల్ అని కూడా చెప్పొచ్చు మనం. దాని వాల్యూ ఎంత అండి 180 degrees. ఇది 180 degrees నేను నోట్ చేసుకుని ఇక్కడ. ఈ 180 degrees నుంచి మనం దేని తీసేయాలి, ఇగో ఈ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ తీసేయాలి, ఎట్ ద సేమ్ టైం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తీసేయాలి. దట్స్ వై నేను యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఐ తీసేసిన, ఎట్ ద సేమ్ టైం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కూడా తీసేసిన. 180 మైనస్ ఐ ప్లస్ ఆర్ చేసిన. మనకు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ దగ్గర నేను యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ రాసిన. దట్స్ వై 180 మైనస్ ఐ ప్లస్ ఐ, దట్ ఈస్ 180 మైనస్ 2i. నౌ దేర్ ఫోర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 2i అనేది మనకి ఫార్ములా. ఆర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 2r అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఆర్ అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఐ అనేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని మనం కూడా అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది మనము దేంతో చూపిస్తామండి, డెల్టాతో చూపిస్తాం. ఓకే, నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మీన్స్ సింపుల్. 23rd one, యాంగిల్ between the or angle made by the incident ray with the normal. మనం యాంగిల్ ఐతో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ 24th one, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ మీన్స్. Angle of reflection means here angle made by the reflected ray with normal. Reflected ray with the normal. దీన్ని మనం యాంగిల్ ఆర్తో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మీన్స్. దీన్ని చూద్దామండి. గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మీన్స్, see here, glancing angle of incidence means what here, the angle made by the incident ray with the surface of reflection. ఇన్సిడెంట్ రేకి మరియు సర్ఫేస్కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ని మనం ఏమనాలి, గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని మనం చెప్తాం. డయాగ్రామ్లో చూద్దామండి. హియర్ అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్. దిస్ ఈజ్ ద రిఫ్లెక్టెడ్ రే, దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే, దిస్ ఈజ్ ద సర్ఫేస్ ఆఫ్ రిఫ్లెక్షన్. నవ్ హియర్ జీ అనేది ఉంది కదండి, స్మాల్ జీ ఇండికేట్స్ గ్లాన్సింగ్ యాంగిల్. హియర్ జీ ఇండికేట్స్ వాట్ హియర్, గ్లాన్సింగ్ యాంగిల్. ఈ జీ అనేది మనకి గ్లాన్సింగ్ యాంగిల్ ఇండికేట్ చేస్తుంది. నవ్ గ్లాన్సింగ్ యాంగిల్ అంటే ఏంటంటే యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెన్స్ రే అండ్ సర్ఫేస్ ఆఫ్ ద రిఫ్లెక్షన్. ఈ సర్ఫేస్కి మరియు ఇన్సిడెన్స్ రేకి ఉండేటువంటి యాంగిల్ని మనం ఏమనాలి, గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అని చెప్పాలి. దాన్ని స్మాల్ జీతో చెప్తాం. స్మాల్ జీతో మనము ఇండికేట్ చేస్తాం. యాంగిల్ జీ అని చెప్తాం. దీన్ని యాంగిల్ జీ అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. హియర్ అబ్జర్వ్ దిస్ ఫిగర్ వన్స్, వన్ బై వన్. దిస్ ఈజ్ ద వాట్ హియర్, reflecting surface. What here, reflecting surface. This is the normal. Okay, now this is the incident ray. This is the reflected ray. Now here this is angle of incidence, this is the angle of reflection, this is the glancing angle of incidence, this is the glancing angle of reflection. ఇక్కడ మనం చెప్పొచ్చు. ఓకేనా అండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్, గ్లాన్సింగ్ యాంగిల్ అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆర్ డాష్ టైప్ ఆఫ్ యాంగిల్స్. సీ హియర్, గ్లాన్సింగ్ యాంగిల్ అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఈ రెండు కూడా ఏ యాంగిల్స్కి మనం చెప్పొచ్చు అంటే బోత్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. వాట్ హియర్,
కాంప్లిమెంటరీ యాంగిల్స్. 26th one, glancing angle, comma, angle of incidence. Angle of incidence, both are the complementary angles. Complementary angles. Why? Because ఏ 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 90 degrees వస్తుందో ఆ 2 యాంగిల్స్ మనం ఏమనాలి? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనాలి. నవ్వు ఏం చెప్పొచ్చు? గ్లాన్సింగ్ యాంగిల్, గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ప్లస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ప్లస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి? 90 degrees వస్తుంది. ఎంత వస్తుంది? 90 degrees. దట్స్ వై దీస్ బోత్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఎట్ ద సేమ్ టైమ్ గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ప్లస్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆల్సో కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఆ రెండింటిని కూడా యాడ్ చేసినప్పుడు మనకు 90 degrees వస్తుంది. గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ప్లస్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఈ రెండింటిని కూడా యాడ్ చేసినా మనకు 90 degrees వస్తుంది. మనం డయాగ్రామ్లో చూద్దామండి. హియర్ అబ్జర్వ్, this is the angle of incidence, this is glancing angle of incidence. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చిందని పర్పెండిక్యులర్ లైన్ వస్తుంది. సేమ్ ఇక్కడ సైడ్ కూడా అంతే. దట్స్ వై ద గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ బోత్ ఆర్ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పొచ్చు మనం. ఓకే, ఏ యాంగిల్స్ని అయితే మనం యాడ్ చేస్తే 90 degrees వస్తుందో దాన్ని మనము కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్తాము. ఏ 2 యాంగిల్స్ని అయితే మనము యాడ్ చేస్తే 180 degrees వస్తుందో దాన్ని మనము సప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్తాం. సప్లిమెంటరీ యాంగిల్స్ అని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్కి వెళ్దామండి. నెక్స్ట్ 27th one, ఏ ప్లేన్ మిర్రర్ ఫార్మ్స్ డాష్ టైప్ ఆఫ్ ఇమేజ్. ప్లేన్ మిర్రర్ ఫార్మ్స్ విచ్ టైప్ ఆఫ్ ఇమేజ్? ఏ వర్చువల్ ఇమేజ్. ఏ వర్చువల్ ఇమేజ్. ప్లేన్ మిర్రర్ అనేది మనకి వర్చువల్ ఇమేజ్ని మనకి ఫామ్ చేస్తుంది. మరియు ఇన్వర్టెడ్ కాదు, ఇక్కడ వర్చువల్ ఇమేజ్ని మనకి ఫామ్ చేస్తుంది. లాటరల్ ఇన్వర్టెడ్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. లాటరల్ కుడి ఎడమ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ 28th one చూద్దాం. వెన్ 2 ప్లేన్ యాంగిల్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ ద నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ వీ కెన్ సీ దిస్. 2 ప్లేన్ మిర్రర్స్ కనుక ప్యారలల్గా ఉంటే అప్పుడు యాంగిల్ టీటా ఇది కూడా మనం 0 degree తీసుకుంటాం. దేర్ఫోర్ 360 టీటా చేసిన 360 θ -1 చేసినా మనకి ఎంత వస్తుందండి? ఇన్ఫైనైట్ వస్తుంది. ఏమొస్తుంది? ఇన్ఫైనైట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇన్ఫినిటీ. మనం ఇన్ఫినిటీ సింబల్ను ఇట్లా రాయాలి. దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ మనకి రావడం అయితే జరుగుతుంది. ఏంటిదంటే ఇమేజెస్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. So here is the during reflection of light dash comma dash and dash remains constant but dash changes. Important అంటే చూద్దాం. 28th one, during reflection of light మనకి ఏమేమి కాన్స్టెంట్గా ఉంటాయండి? లైట్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. వాటి గురించి మనం ఫ్యూచర్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. బట్ హియర్ ఇక్కడ మీరు తెలుసుకోండి. వేవ్ లెంత్ ఆఫ్ లైట్, దీన్ని మనం ల్యాండాతో చూపిస్తాం. సింబల్ ఆఫ్ ల్యాండా ఇది. దీన్ని ఇలా ఉంటుంది. ల్యాండా అంటే ఇలా రాయాలి. ల్యాండా ఇది. నెక్స్ట్ వేవ్ లెంత్, వెలాసిటీ ఆఫ్ లైట్ని మనం సీతో చూపిస్తాం, స్మాల్ సీతో. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. ఇవన్నీ లైట్కి ఉండేటువంటి ప్రాపర్టీస్. ఫ్యూచర్ క్లాస్లో లెర్న్ చేద్దాం మనం వీటిని. దీన్ని న్యూతో చూపిస్తాం. ఇలా రాయాలి న్యూ. దిస్ ఈజ్ న్యూ. ఈ 3 కూడా కాన్స్టెంట్గా ఉంటాయి. డ్యూరింగ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేది రిఫ్లెక్షన్లో పాల్గొన్నప్పుడు లైట్ యొక్క వేవ్ లెంత్ మారదు, వెలాసిటీ మారదు, ఫ్రీక్వెన్సీ మారదు.
are the constant or constant remains constant but ఏం చేంజ్ అవుతుందండి ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ దాన్ని మనం బ్రైట్నెస్ అని కూడా చెప్తాం. బ్రైట్నెస్ ఆఫ్ లైట్ అనేది మనకి చేంజ్ అవుతుంది. చేంజెస్ టేక్స్ ప్లేస్. సో డ్యూరింగ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ లాంబ్డా, వెలాసిటీ ఆఫ్ లైట్ c, frequency of light nu remains constant but intensity of light or brightness of light changes. Okay nadi, next chuddam. Next one, the formula for angle of deviation delta r d is equal to, see here the formula for angle of deviation delta is equal to 180 minus 2i అని చెప్పొచ్చు. మనం 180 minus 2i అని మనము చెప్పొచ్చు. ఇది మనం అలా ఇంతకుముందు డెరివైవ్ చేసినాం దీన్ని. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దామండి. when two plane mirrors, here you have to consider asymmetric object, when two plane mirrors are at the angle theta with each other, the number of images formed formula for odd number of images formula for even number. See here already we know number of images n is equal to 360 by theta or what here odd numbers. If 360 by theta is equal to odd number, now formula 360 by theta 360 by theta is equal to odd. Next 360 by theta value is equal to even. Now n is equal to 360 by theta formula images, number of images. Here n is equal to 360 by theta minus 1. This is the formula of our number of images formed. ఓకే, నెక్స్ట్ చూద్దామండి 32 చూద్దాం. when two plane mirrors are at right angle with each other, the number of images, see here angle theta is equal to right angle means what here right angle, e mapping by 90 degrees. So here I am calculating first of all 360 by theta, that is equal to 360 by 90, that is equal to 4 is even number. Now formula of number of images n is equal to 360 by theta minus 1, that is equal to 360 by 90 minus 1, that is equal to 4 minus 1, that is equal to 3. Here how many images will be formed? 3 images will be formed. Now correct answer 32 is 3 images. Next 33 చూద్దామండి. డాష్ ఇన్వెంటెడ్ ద పెరిస్కోప్ని ఇన్వెంట్ చేసిన వాళ్ళు ఎవరు అని అంటున్నాడు మనకి. చూద్దామండి. పెరిస్కోప్ హిప్పోలైట్ మ్యారీ డేవి అనే అతను పెరిస్కోప్ని ఇన్వెంటెడ్ చేశాడు, కనుగొన్నాడని చెప్పొచ్చు. నెక్స్ట్ 34th వన్, రిఫ్లెక్టింగ్ పెరిస్కోప్స్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ బై డాష్ మిర్రర్స్. రిఫ్లెక్టింగ్ పెరిస్కోప్స్ అనేది దేని మీద ఆధారపడి పనిచేస్తుంది అంటున్నాడు 34th వన్. ప్లేన్ మిర్రర్స్ యొక్క రిఫ్లెక్టింగ్ వల్ల పెరిస్కోప్ అనేది కన్స్ట్రక్షన్ చేయబడుతుంది. ఆన్సర్ ప్లేన్ మిర్రర్స్. ఓకేనా అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. డాష్ ఈజ్ ఫినామినాన్ ఈజ్ యూజ్డ్ టు రిఫ్లెక్టింగ్ పెరిస్కోప్. సింపుల్, పెరిస్కోప్లో ఏ ఫినామినాన్ ప్రకారం రిఫ్లెక్టింగ్ ఆఫ్ లైట్, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఫినామినాన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ రిఫ్లెక్టింగ్ పెరిస్కోప్ అని మనం కూడా చెప్పచ్చు. నెక్స్ట్ చూద్దామండి. ఇఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆఫ్ లైట్ రే ఆన్ ఏ ప్లేన్ మిర్రర్ ఈజ్ 30 degrees, then
యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది మనకి 30 degrees అంటే ఈ కిందిట్లో 4 ఇచ్చే ఆప్షన్స్లో ఏది రైట్ అంటున్నాడు. ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ 30 degrees, ఆటోమేటికల్లీ రైట్ ఆన్సర్, ఎందుకంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్కి ఈక్వల్. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ 60 degrees, కరెక్ట్, ఎందుకంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది మనకి 30 అయినప్పుడు గ్లాన్సింగ్ యాంగిల్ అనేది ఏమవుతుందంటే 90 - 30 అవుతుంది, ఎందుకంటే ఆ రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇంతకుముందే చెప్పేసినాం మనం. ఓకే, నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. హియర్ మనం చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 36లో ఫస్ట్ ఆప్షన్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ R ఈజ్ ఈక్వల్ టు 30 degrees, కరెక్ట్. వై? బికాస్ సిన్స్ యాంగిల్ ఆఫ్ I ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ R. సెకండ్ ఆప్షన్ యాంగిల్ ఆఫ్ G ఈజ్ ఈక్వల్ టు 60 degrees, రైట్. వై? సిన్స్ యాంగిల్ ఆఫ్ I ప్లస్ యాంగిల్ ఆఫ్ G ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సింపుల్, ఆల్రెడీ I ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఈవెన్ 30 degrees. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ హియర్? 180 - 2 into I. 180 minus 60. 2 into I means 2 into 30, 60. That is equal to 120 degrees. Now option A correct, option B correct, option D also correct. Why? Because all these are the correct answer. Now A option correct, B option correct, C option correct. Now correct option is the what here? All the above correct answer. Now 36th answer D. 36th answer which one is correct? Which option is correct? D option is right option. Okay రండి, నెక్స్ట్ చూద్దాం. చూస్ ద ఇన్కరెక్ట్ వన్ ద ఫాలోయింగ్. పెరిస్కోప్ ఫార్మ్స్ ఏ రియల్ ఇమేజ్ ఫర్ ఏ రియల్ ఆబ్జెక్ట్. పెరిస్కోప్ అనేది మనకి రియల్ ఇమేజ్ని ఫామ్ చేస్తుందా అనేది ఇక్కడ క్వశ్చన్. పెరిస్కోప్ అనేది రియల్ ఇమేజ్ని ఫామ్ చేయదు, వర్చువల్ ఇమేజ్ని మాత్రమే ఫామ్ చేస్తుంది. ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇంకేదైనా చూద్దామండి. నెక్స్ట్ పెరిస్కోప్ ఫార్మ్స్ ఏ వర్చువల్ ఇమేజ్ ఫర్ ఏ రియల్ ఆబ్జెక్ట్, కరెక్ట్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఇమేజ్ డిస్టెన్స్ ఫర్ ఏ ప్లేన్ మిర్రర్, రైట్. నౌ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటండి? ఏ స్టేట్మెంట్ ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. నౌ కరెక్ట్ ఆప్షన్ ఆల్సో ఏ. 37th ఆప్షన్ వాట్ హియర్? ఏ ఈజ్ రైట్ ఆప్షన్. నెక్స్ట్ 38 one. The number of images formed when two plane mirrors are at 60 degrees with each other. Now number of images formula already 38th one. First of all we have to find out the 360 by theta. Here theta is equal to 60 degrees. Here 360 by 60 is equal to 6. 6 is the even number. That's why the formula n is equal to number of images equal 360 divided by theta minus 1. Here 6 minus 1 we will get how much? 5. 5 images will be formed. Now correct option is the C option. Correct option is what here? C option is the right option. Now 38th one C. 38th one C. Next one. If the object is placed at a distance of 10 centimeters from a plane mirror, then the image distance also same. Plane mirror లో image distance at the same time object యొక్క distance equal గా ఉంటుంది కాబట్టి now answer is what here? 10 centimeters. Now option is D option. Now option is what here? D option is. Now 39 is D option మనం ఇక్కడ చెప్పొచ్చు. నెక్స్ట్ చూద్దామండి 40th one. Which of the following letters does not show lateral inversion in plane mirror? ఇక్కడ ఈ అనేది lateral inversion చూపిస్తుంది, P చూపిస్తుంది, G చూపిస్తుంది, కానీ ఇక్కడ B అనేది మనకి lateral inversion చూపించదు. నౌ కరెక్ట్ ఆప్షన్ ఇస్ ద B. 40th one. B is correct option. Next 41. In a reflecting periscope, if a light ray is incident at 45 degree angle at the first plane mirror, then the angle of deviation of light ray in the periscope is, see here. See here, in a reflecting periscope, if a light ray is incident
at a 45-degree angle at the first plane mirror, then the angle of deviation of light ray by the periscope. See here, angle of incident ray is parallel to the emergent ray. That's why angle of deviation is 0. Why? Because here angle of deviation is nothing but emergent ray. Angle of incident ray is parallel to emergent ray. Therefore angle of deviation is 0 degrees అని ఆన్సర్ చెప్పొచ్చు. No correct option is the D option. No correct option is what here? D option. 41 D అయితే అవుతుంది. We will stop here. Remaining we will discuss in next video. Thank you.